అందరికీ నమస్కారం. ఢిల్లీలో గడిచిన శుక్రవారం రోజున ముస్లిమ్స్ మసీదులో పట్టకుండా రోడ్డు మీద వారు ఒక సైడ్కి నమాజ్ చేసుకుంటున్నటువంటి వారిని చూసి ఢిల్లీ పోలీసులు వచ్చి మరి ఆ నమాజ్ చేసుకుంటున్నటువంటి వారిని కాలుతో తన్నినటువంటి వీడియో ఈరోజు వైరల్ అవుతా ఉంది. ఇది మరి బీజేపీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఒక దౌర్జన్యం, ఒక అన్యాయం. అంటే పోలీసులు బీజేపీ ప్రభుత్వంలో ఎలా బిహేవ్ చేస్తారో మనకు అర్థమవుతున్నటువంటి సంఘటన. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎంత ఘోరము, ఎంత నీచమైనటువంటి విషయము. నమాజ్ చేసుకుంటా ఉంటే గంటలు చేస్తారా నమాజ్? కొద్దిసేపు చేసుకుని ఒకవేళ రోడ్డు మీద ఉన్నారు, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందంటే ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఏ కార్యక్రమాలు జరగడం లేదా భారతదేశ వ్యాప్తంగా? హిందూస్కి కానీ, ముస్లిమ్స్కి కానీ, క్రిస్టియన్స్కి కానీ ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగలేదా? ముఖ్యంగా హిందూస్ చేసుకునేటువంటి ఏ పండుగకి ఏ ట్రాఫిక్ ఇబ్బంది కలగలేదా? ఒకసారి ఆలోచన చేయండి. వారు మరి గణపతుల పండుగలు పెడతారు, తర్వాత అప్పుడు డీజేలు పెట్టి సౌండ్ చేస్తారు. అంతేకాకుండా ఇంకా ఎన్నో రకరకాల కార్యక్రమాలు చేస్తారు. అప్పుడు ఎప్పుడు కూడా వారికి ట్రాఫిక్ రూల్స్ గుర్తుకు రావా? మరి అప్పుడు డ్యామేజ్ కాదా ట్రాఫిక్ రూల్స్ అనేటిది? ఇప్పుడు అక్కడ వాళ్ళు నమాజ్ చేసుకుంటే కూర్చున్నటువంటి ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థనలో ఉన్నటువంటి ఆయనను వచ్చి వెనుక నుంచి తన్నుతూ ఉన్నాడు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఈరోజు అక్కడ తన్నినటువంటి విషయమే కాదు, దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలో కూడా, తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితి, ప్రమాదము పొంచి ఉంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఈరోజు ముస్లింలను తన్నినటువంటి పోలీసులు పబ్లిక్గా రేపు క్రైస్తవులను తన్నరు అనే దానికి ఏం గ్యారెంటీ ఉంది? రేపు దళితుల పరిస్థితి ఏంటిదో ఒక్కసారి ఊహించుకోండి. మైనారిటీలు, దళితులు అంటే వాళ్ళ దృష్టిలో మనుషులు కాదు అని చందంగా ఇంతకుముందు మతోన్మాదులు ప్రవర్తించేటువంటి వారు. బీజేపీ వాళ్ళు అయితే ఆల్రెడీ మణిపూర్లో జరిగినటువంటి సంఘటన ద్వారా వారు నిరూపించుకున్నారు. ఇప్పుడు పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మరి కొద్దిమంది వ్యక్తులు అయి ఉంటారు అనుకుంటున్నాను నేను. వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నటువంటి విషయాన్ని చూస్తుంటే ఈరోజు మరి భయానకమైనటువంటి పరిస్థితి, భయానకమైనటువంటి వాతావరణము ఇలా కనబడుతుంది దేశవ్యాప్తంగా. ఈ విషయంలో మైనారిటీలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి నాయకత్వము, ఇలాంటి ప్రభుత్వమే కావాలా దేశానికి? ఇలా చేసినప్పుడే దేశం ముందుకెళ్తుందా? ఒకసారి ఆలోచన చేయండి. అది ఎవరో ఒకరు పోలీస్ ఆయన వచ్చి అతన్ని మరి నమాజ్ చేసుకుంటున్న ముస్లింను తన్నుతూ ఉన్నప్పుడు ఒక వీడియో చేశాడు కాబట్టి అది ఈరోజు పబ్లిక్లోకి వచ్చింది. కానీ ఇలా వీడియోలు తీయకుండా ఉన్నటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి కదా. మరి వీటి విషయంలో ఏంటి పరిస్థితి? కనుక రాబోయేటువంటి ఎలక్షన్స్లో క్రిస్టియన్స్, ముస్లిమ్స్, దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఏకమై దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత ఉంది. కనుక అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి రాజ్యం ఏర్పడాలి, దేశంగా ఏర్పడాలి, అందరి హక్కులు పరిరక్షింపబడాలంటే ఈనాడు క్రిస్టియన్, ముస్లిమ్స్ ముఖ్యంగా ఏకం కావాలి. ఒక ఓట్ బ్యాంకుగా ఏకం కావడం అంటే ఓట్ బ్యాంకుగా మారడమే. ఇలా జరుగుతున్నటువంటి దాడులను మనం ఎదుర్కోవాలంటే ఒక ఓటు బ్యాంకుగా మారి ఈనాడు పార్లమెంట్లో కూర్చోబెట్టుకోవాలి మన తరపున కొంతమంది వ్యక్తులను. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఇంకా రాబోయేటువంటి దినాలు మనం బాధపడుతూ కూర్చోవలసిందే తప్ప ఇంకా చేయగలిగేది ఏమీ లేదు. మళ్ళీ నెక్స్ట్ టైం కనుక బీజేపీ గెలిస్తే కనుక ఇక దేశం అంతా రావణ కాష్టమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా మేల్కొంటారని నేను కోరుకుంటున్నాను. అందరికీ జై భీమ్.